నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 110వ చిత్రంగా సెట్స్కి తీసుకెళ్లనున్నారు. అఖండాకి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పానిండియానే షేక్ చేసే కంటెంట్తో బాలయ్య అండ్ కో రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం కూడా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్కి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం బోయపాటి షూటింగ్కి సంబంధించిన లొకేషన్ల వేటలో ఉన్నారు. కథకు తగట్టు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశాల్ని లొకేషన్లుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు అంటే నార్త్ నేపాల్ వైపు వెళ్లిపోవాలి. ప్రస్తుతం బోయపాటి ఆయా లొకేషన్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలోని మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలనుకుంటున్నారట. స్టోరీ రాసుకునే సమయంలోనే అలాంటి లొకేషన్లో సన్నివేశాలు ఉంటే బాగుంటుందని, అందుకు తగ్గట్టు మౌల్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ మౌంట్ ఎవరెస్ట్లోనే షూట్ చేయాలనుకుంటున్నారట. అంటే ఆధ్యాత్మిక గెటప్లో బాలయ్య కనిపించే అవకాశం ఉంది. అఖండాలో చాలా సన్నివేశాలు గుడుల్లోనూ అవసరం మేర సెట్స్లోనే చిత్రీకరించారు. ఈసారి అందుకు భిన్నంగా అఘోరాలు తిరిగే ప్రాంతాలకే బోయపాటి వెళ్లిపోతున్నారు. రియల్ లొకేషన్లలో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ కోసం బోయపాటి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అఖండాలో బాలయ్య ఓ పాత్రలో అఘోరాగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర పీక్స్కి చేరింది. ఇప్పుడు అఖండ 2లో అఘోరా 2.0 తప్పనిసరి. ఆ రోల్ మొదటి భాగాన్ని మించి ఉంటుందట. దీనికి సంబంధించి బోయపాటి చాలా వర్కౌట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పాత్రలొస్తే బాలయ్య చెలరేగిపోతారని చెప్పాల్సిన పనిలేదు.